స్థానిక టీడీపీ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు లైవ్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. మీరు ఎన్ఆర్ఐకి వచ్చారు, ఏదో అమెరికాలో వ్యాపారం చేసుకున్నారు, 4 రూపాయలు సంపాదించారు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేయమంటే గూండాగిరి చేస్తున్నారంటే ఏంటి? నన్ను గోండా అనే వాళ్ళని ఏం చెప్పాలో తెలియట్లేదండి దీంట్లో. ఒకటి గుడివాడ వచ్చినప్పటి నుంచి చూసుకోండి, ఎక్కడైనా కానీ అందరితో సామరస్యంగా నడుపుకుంటూ నాకు గుడివాడ అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి అదే ప్లాన్లో వెళ్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ నేర్పించింది ఒకటే, మేము గూండాలైతే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరుగా, మీకు తెలుసు కదా. ఇదే పేరు నాని అన్న మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా అనుంటే మాకు ఎంత క్లాసులు పడే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆయన అసలు మమ్మల్ని నుంచొని ఇచ్చేవాళ్ళు కాదు, కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు, అంత చెడమడా తిట్టేసేస్తారు గ్యారంటీగా. అలాంటి పరిస్థితుల్లో మేముంటే మమ్మల్ని తీసుకెళ్ళి గూండాలంటాం. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఎందుకు వాళ్ళు ఎందుకు వచ్చారు? అడ్డుకునే కార్యక్రమం ఎందుకు జరిగింది? అడ్డుకునే కార్యక్రమం అంటే మీరు ముందు రోజు చూశారు, ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. ఆయన ఏంటి, సడన్గా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, వెళ్ళేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయి వాళ్ళని పలకరించాలి, అమాయకంగా వెళ్ళి పరామర్శించి రావాలి, అమాయకంగా వెళ్ళిపోయి పరామర్శించి రావాలి. ఇట్లాంటివి ఎలా ఉంటాయంటే సినిమాల్లో చూసేవాళ్ళం చిన్నప్పుడు. టీ కృష్ణ గారు కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లో ఉండేవి లేదు, కొన్ని ఇప్పుడు రావు గోపాలరావు గారు కొన్ని క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఓకే, అలాంటి టైంలో ఇలాంటి డైలాగులు ఉండేవి అనమాట. సో అట్లా ఇంత దారుణంగా క్లియర్గా చెప్పేస్తున్నారు. అసలు వాళ్ళకి ఉద్దేశం ఏంటనేది అర్థం కావట్లేదు బేసిక్గా. దాంతో కొంతమందికి కార్యకర్తలకి ఆగ్రహం కలిగింది. మేము కూడా అదే టైంలో, కాకపోతే ఆ రోడ్లో మేము చంద్రబాబు గారు మాకు నిర్దేశించిన సుపరిపాలన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు. నేను లేను అక్కడ, మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. చేసుకుంటూ వచ్చే దాంట్లోకి సో రెండింటికి ఇబ్బంది ఎందుకని చెప్పి వాళ్ళకి వేరే రూట్ ఉంది. ఆ రూట్ నుంచి వెళ్ళిపోవాల్సినట్టుగా పోలీసు వారు అడ్డం పెట్టారు. పోలీసు వారు అడ్డం పెట్టి ఇటు నుంచి కాదు వేరే సైడ్ నుంచి వెళ్ళండి దాన్ని వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు, కొంతమంది అదే ఇక్కడ ఉన్న చోటా నాయకులు అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ హారిక గారు వచ్చి ఆల్రెడీ పంపించేసాం. అసలు హారిక గారిని ఏముంటుంది మీకు తెలిసిందే కదా, అక్కడ ఏం జరుగుతుందనేది కూడా. ఆవిడేం రోజు అక్కడ వాస్తవానికి ఆవిడ మీరు చెప్పినట్టుగా పేరుకి ఆవిడ ప్రజాప్రతినిధి అయినా కానీ పవర్ అంతా ఎక్కడ ఉందో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆవిడ సొంత భర్త కారులోనే ఉన్నారు. ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది, టఫ్గా ఉంది, వెళ్ళిపోండి మీరు ఆపోజిట్లో రాకండి అని పోలీసు వారు చెప్పినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మరి ఎవరో ఆదేశాలు ఇచ్చినట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు మీకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. దూరం అంటే ఏంటి, ఎందుకు వచ్చి ఉంటారు? ఎవరి సలహాతో, ఎవరి ఆదేశాలతో వచ్చి ఉంటారు? మీ అంచనా ఏంటి? మీకు ఆల్రెడీ సూచనలన్నీ తెలుస్తున్నాయి కదండి, మీరు చెప్పాలి కదా, నాకు చాలా తెలుస్తాయి. సెంటర్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ఆదేశాలు వస్తాయి. ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందే, మీరు గొడవ చేయాల్సిందే, మీరు తిడితే తినాల్సిందే, లేదు మీరు తిట్టాల్సిందే, తిట్టకపోయినా వాళ్ళు ఎవరో తిట్టకపోయినా మీరు కల్పించుకునైనా కానీ ఏదో ఒక గొడవ చేసుకుని అక్కడి నుంచి రావాల్సిందే అనే కాన్సెప్ట్లోనే మొత్తం రాజకీయాలన్నీ నడుపుతున్నాయి. గుడివాడే కదా, రాష్ట్రం మొత్తం మీద నడుపుతున్నాయి. గుడివాడలో మీకు ఇంకా తెలిసిందే కదా, ముందు నుంచి ఇదే పని మీద ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా మళ్ళీ పంపేశారు. మళ్ళీ మూడోసారి కూడా వచ్చి కథలను కూర్చుని గొడవ చేస్తాం. నేను అందరినీ సమన్వయంగా వదిలితే ఆవిడని వదిలేసిండి అని కూడా చెప్పడం జరిగింది. వెళ్తే వెళ్ళిపోని ఉండని చెప్పేసింది. కానీ అది పోలీసు వారి దాకా రాలా, వాళ్ళే ఆపేశారు. ఆపేసినాక ఇక రెచ్చగొట్టి మీరు చూస్తూనే ఉన్నాడు అతను,
వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు రాము. భార్యని అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరిని పెడతారండి? ఉమ్. క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరిని పెడతారు అసలు తీసుకెళ్ళి? అయినా కానీ అక్కడ అక్కడ జరిగిందైతే కనుక నేను క్లియర్గా చెప్తున్నాను, జనాలంతా చాలా సమన్వయంలో వ్యవహరించారు. గొడవ పెట్టుకోవాలి, గొడవ చేయాలి, గొడవ తీసుకు